హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ రేష్మా జై ఛానల్. ఇవాల్టి స్పెషల్ క్రిస్పీ క్రంచీ చెక్కలు. ఈ పద్ధతిలో చేస్తే ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్ టేస్టీగా వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్తే వీటి కోసం ముందుగా 2 స్పూన్ల పచ్చెనపప్పు, అలాగే 2 స్పూన్ల సగ్గుబియ్యం, 2 స్పూన్ల పెసరపప్పు ఒకసారి వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 2 గంటలు నానిద్దాం. మన వీడియోలోకి బుడ్డ స్పైడర్ మ్యాన్ వచ్చేసాడు. అమ్మని అస్సలు పని చేసుకొనివ్వడు. అమ్మ అది, అమ్మ ఇది అని పిలుస్తూనే ఉంటాడు. ప్రాసెస్లోకి వస్తే ముందుగా 2 రెమ్మల కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg రైస్ ఫ్లోర్తోనే చేస్తున్నాను. ఇది మామూలుగా బయట సూపర్ మార్కెట్లో దొరికేదే, దానితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం పిండి కలపాలి. నెక్స్ట్ కాచిన 4 స్పూన్ల వేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి, కాగిన నూనె కదా. ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర, ముందుగా కట్ చేసిన కరివేపాకు రెబ్బలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని, అలాగే కారం 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టిన పప్పులన్నీ వేసుకోవాలి వాటర్ లేకుండా. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కాచిన గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే ముద్ద సాఫ్ట్గా చేసుకోవాలి. అప్పుడే క్రంచీగా వస్తాయి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి మీరు చేస్తే ఒక్కటి తిందాంలే అనుకున్న వాళ్ళు 4-5 కంపల్సరీగా లాగించేస్తారు. పిండంతా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా సాఫ్ట్గా రావాలి. ఆ తర్వాత తడి చేసిన క్లాత్ కప్పి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాం. పావు గంట తర్వాత మళ్ళీ పిండి ముద్దని ఒకసారి మళ్ళీ కలుపుకొని అన్నీ ఒకే సైజులో రావాలని ఈ గుంట స్పూన్తో సేమ్ సైజ్ బాల్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కరే చేస్తుంటే మాత్రం 10 to 15 బాల్స్ చేసుకొని మళ్ళీ పిండి మీద క్లాత్ కప్పేసుకొని ఉంచాలి. ఎందుకంటే పిండి ఆరిపోకుండా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా బాల్స్ అన్నీ చేసుకోవాలి. తడి క్లాత్ పెట్టి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. మీకు మంచి టిప్ చెప్పిన, చెక్కలు చేయడానికి పూరి ప్రెస్ లాంటివి అస్సలు అక్కర్లేదు. మిమ్మల్ని అంత కష్టపెట్టనులేండి, ఈజీ మెథడ్ చెప్పేస్తాను. అడుగున ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న లోటా లేదా ఏదైనా బాక్స్ తీసుకొని దానికి పాలిథిన్ కవర్తో ర్యాప్ చేయండి. ఈ విధంగా ర్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజులో ఉన్న పాలిథిన్ కవర్ తీసుకొని కడిగి నీట్గా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవడానికి మంచి టిప్ అన్నమాట. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి. ఇంత ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చా? భలే వస్తున్నాయి కదా. ఇదే విధంగా ప్రాసెస్ అంతా చేసేయాలి. చూసారా, చాలా ఈజీగా అవుతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవచ్చు అన్నమాట. నూనె వేయకుండా వేస్తే చెక్కలు మెత్తగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే త్వరగా కలర్ చేంజ్ అవుతాయి, అంత రుచికరంగా ఉండవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ప్రాసెస్ అంతా పూర్తి చేయాలి. ఇదే విధంగా మొత్తం చేయాలి. చెక్కలు వేయడానికి చిల్లుల గిన్నె లాంటిది ఒకటి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పోవడానికి చిల్లుల గిన్నె తీసుకొని అందులో చెక్కలు వేసుకోవాలి. చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా అన్ని చెక్కలు ఒకే సైజులో బాగున్నాయని. నేను ఇక్కడ చేస్తుంటే పక్క నుంచి అమ్మ ఒకటివ్వు, అమ్మ ఒకటివ్వు అని తీసుకెళ్తున్నాడు. చెక్కలు కాలడానికి చాలా టైమే పడుతుంది, కానీ కొంచెం ఓపిక్గా చేసుకుంటే 10 రోజుల దాకా సరిపోతాయి. 1/2 kg పిండితో దాదాపు 100 చెక్కల దాకా చేసేయచ్చు. ఇద్దరుంటే మాత్రం ఈజీగా మాట్లాడుకుంటూ చేసేయచ్చు. టైం అనేది అస్సలే తెలియదు. ఈ ప్రాసెస్ మీకు వీలైతే గ్యాస్ స్టవ్ కింద పెట్టుకొని చేస్తే అంత అలసట అనిపించదు. 2 చిన్నపిల్లలు ఉండడం వల్ల నాకు వీలు పడలేదు. చూసారా, ప్రాసెస్ అంతా ఇదే విధంగా చేసేయాలి. నాకైతే 1 అవర్ టైం పట్టింది. 1 అవర్లో దగ్గరగా 100 దాకా వచ్చాయన్నమాట. చాలాసేపటి నుంచి అలా నుంచొనే ఉన్నాను కదా, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అందుకే అలా కాసేపు కూర్చొని తిప్పుతున్నాను. క్రిస్పీ క్రంచీ చెక్కలు రెడీ అయ్యాయి.
ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి టీ టైమ్ స్నాక్స్గా, పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా సూపర్ ఉంటాయి. ఏంటండి, రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.